నువ్వు ఒక మిడిల్ క్లాస్ మాగాడివి, కష్టాలు కామనే. రోజు రాత్రి బాధపడుతుంటావు. ఇంతవరకు ఎన్నో బాధలు భరించాను, ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావు. నాకు అలవాటే అని అనుకో. భయపడుతున్నావా? బొక్కేం కాదు. మహా అయితే పడుకునే ముందు కాసేపు ఏడ్చి కొంచెమైనా భారం తగ్గుతుంది. నీవే కాదు కష్టాలు, నీకంటే కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. జీవితాంతం అనుభవిస్తున్నారు కూడా. ఎవడికి ఆడవే కష్టాలు రా. ఒక్కొక్కడు పెద్ద పెద్ద కష్టాలను కూడా తక్కువగా చూస్తాడు, ఒక్కడు చిన్న చిన్న వాటికి కూడా భయపడతాడు. ఏదైనా సరే బాధపడడం కామన్ కదా. ఏమైంది? ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నావు? చదవలేకపోతున్నావా? జాబ్ రాలేదా? ఇంట్లో తిడుతున్నారా? ఊర్లో అవమానిస్తున్నారా? ఫ్రెండ్స్ దగ్గర చులకనైపోతున్నావా? అందరు సెటిల్ అయినారు, నువ్వు అవ్వలేదు. ఇంటికి పెద్ద దిక్కైన మీ నాన్న చచ్చిపోయాడా? ఉంటదిరా బాధ, నీకే ఉంటది. కానీ ఏం చేస్తాం? చదువు రాకపోతే వేరే చూసుకుంటాం, ఉద్యోగం రాకపోతే మళ్ళీ ప్రయత్నిస్తాం. అయ్యి చచ్చిపోతే ఏడుస్తాం. అవమానాలు అంటావా? ఆ దేవుడికే తప్పలేదు. ఇవన్నిటికీ భయపడి నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఒక మగాడివి. నువ్వనే బతుకుతున్నా నీ అమ్మ పెళ్ళం పిల్లలు ఆడాలి, వాళ్ళు భయపడరా? అందరూ చచ్చిపోవాలి. అయితే నన్ను లావడాల జీవితం ఓడిపోతే ఓడిపోయామ్మంట. ఒక ఆటలో ప్రతి ఓడి గెలిచితే ప్రతి ఒక్కడికి గోల్డ్ మెడల్ ఎవరు అవసరమైతే మళ్ళీ పెడతారు కానీ. సో ఒకటే గెలుస్తాడరా, మిగతా వాళ్ళందరూ ఓడినోళ్ళే. మన జీవితం మంది. ఎవరినో నువ్వు కంపేర్ చేసుకోకు. ఎవడో 2 అంతస్తులు ఇంట్లో బతుకుతున్నాడు అంటే ఉన్నోడు ఉన్నట్టు ఉంటాడు, లేనోడు లేనట్టు ఉంటాడు రా. అంబానీ 27 అంతస్తులు ఇంట్లో ఉంటున్నాడు, ఏం చేస్తాం? అతనితో కంపేర్ చేసుకుంటావా? సో ఎన్ని బాధలున్నా ఏమైనా మన జీవితం ఎంత, మన స్థాయి ఎంత, అది మైండ్ లో పెట్టుకుని ముందుకు అడిగేద్దాం. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని లేనిపోయినట్లు తలదొచ్చొద్దు. ఎవడేటి చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు, వినొద్దు. మన లైఫ్ చాలా చిన్నదిరా, చిరునవ్వుతో బ్రతుకుదాం ఉన్నంత కాలం. హస్తా లా వీస్తా.